వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషిలో స్టోరీ టాపిక్ 10th క్లాస్ జోగ్రఫీ బీట్స్ పార్ట్ 1. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే డాష్ తప్పనిసరి. వనరుల లభ్యత. సుస్థిర ఆర్థిక అభివృద్ధి అంటే డాష్ కలగకుండా అభివృద్ధి జరగాలి. పర్యావరణానికి హాని కలగకుండా. సుస్థిర అస్తిత్వం అనేది డాష్లో ఒక అంశం. సుస్థిర అభివృద్ధిలో ఒక అంశం. డాష్ డాష్ మరియు డాష్ రాష్ట్రాలు ఖనిజాలు బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా ఉన్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. డాష్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరవడింది. అరుణాచల్ ప్రదేశ్లో. డాష్ రాష్ట్రం సమృద్ధిగా సౌర పవనశక్తిని కలిగి ఉంది, కానీ నీటి వనరులు లేవు. రాజస్థాన్ రాష్ట్రం. వనరులు ఉన్నది అందరి అవసరాలు తీర్చడానికే కానీ ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు అని అన్నది డాష్ గాంధీజీ. 1968లో అంతర్జాతీయ స్థాయిలో డాష్ మొదటిసారిగా వనరుల పరిరక్షణ మరింత క్రమ పద్ధతిలో జరగాలని సూచించింది. ద క్లబ్ ఆఫ్ రోమ్. 1914లో గాంధేయవాది అయిన షూ మేకర్ వ్రాసిన పుస్తకం స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. డాష్ నివేదిక ప్రపంచ స్థాయిలో వనరుల పరిరక్షణకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను అందించింది. 1987లో బ్రెంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక. 1992లో బ్రెజిల్లోని రియో డి జనైరోలో జరిగిన సమావేశం డాష్ సమావేశం ధరిత్రి శిఖరాగ్ర సమావేశం. భారతదేశంలో దాదాపు %% భూభాగం మైదాన ప్రాంతం. ఇది వ్యవసాయం మరియు పరిశ్రమలకు అనువుగా ఉంది. 43% భూభాగం. దేశం మొత్తం ఉపరితల వైశాల్యంలో %% పర్వతాలు ఉన్నాయి. ఇవి పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి. 30%. దేశ విస్తీర్ణంలో దాదాపు %% పీఠభూమి ప్రాంతం. దీనిలో అపారమైన ఖనిజ నిల్వలు, శిలాజ ఇంధనాలు మరియు అడవులు కూడా ఉన్నాయి. 27% పీఠభూమి ప్రాంతం. డాష్ 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 మరియు డాష్ వంటి రాష్ట్రాలలో గనుల త్రవ్వకం కారణంగా అడవుల నరికివేత వలన తీవ్రమైన డాష్ ఏర్పడింది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా వంటి రాష్ట్రాలలో భూ క్షీణత ఏర్పడింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భూసార క్షీణతకు ప్రధాన కారణాలలో డాష్ ఒకటి. అధిక మేత ఒకటి. డాష్ 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 రాష్ట్రాల్లో నీటి నిల్వల కారణంగా నేలలో డాష్ క్షారత పెరిగి అధిక నీటిపారుదల భూక్షీణతకు దారితీసింది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు లవణీయత క్షారత పెరిగి. సిరామిక్ పరిశ్రమ కోసం డాష్ మరియు డాష్ వంటి ఖనిజ ప్రక్రియ వాతావరణంలో భారీ మొత్తంలో ధూళిని ఉత్పత్తి చేస్తుంది. కాల్పైట్ మరియు సోప్ స్టోన్ వంటి ఖనిజ ప్రక్రియ. ఉత్తర మైదానాలు మొత్తము డాష్తో ఏర్పడ్డాయి. ఒండ్రు మట్టితో ఏర్పడ్డాయి. ఒండ్రు మట్టిలో డాష్ డాష్ మరియు డాష్ వివిధ నిష్పత్తులలో ఉంటాయి. ఇసుక, సిల్ట్ మరియు బంకమట్టి. వయసు ప్రకారం ఒండ్రు నేలలను డాష్ మరియు డాష్గా వర్గీకరించవచ్చు. పురాతన ఒండ్రును బంగర్ అంటారు మరియు నూతన ఒండ్రును ఖాదర్గా వర్గీకరించవచ్చు. నల్లరేగడి నేలలను డాష్ డాష్ అని కూడా అంటారు. రేగడి నేలలు నల్లపత్తి నేలలు అని కూడా అంటారు. నల్ల రేగడి నేలలు పూర్తిగా డాష్తో ఏర్పడిన అత్యుత్తమ నేలలు. బంక మట్టితో ఏర్పడినటువంటి నేలలు.
లేటరైట్ అనే పదం డాష్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లేటర్ అనే లాటిన్ పదం నుండి. లేటర్ అనగా డాష్ అని అర్థం, ఇటుక అని అర్థం. లేటరైట్ నేలలు డాష్ పండించడానికి చాలా అనువుగా ఉంది. టీ, కాఫీని. శుష్క నేలలు డాష్ నుండి డాష్ రంగుల్లో ఉంటాయి. ఎరుపు నుండి గోధుమ రంగులలో ఉంటాయి. సాధారణంగా శుష్క నేలలు డాష్ లాగా లవణీయ స్వభావం కలిగి ఉంటాయి. ఇసుకలాగా. డాష్ డాష్ మరియు డాష్ వంటి సహజ శక్తులు నేల క్రమక్షయానికి దారితీస్తాయి. గాలి, హిమనీనదం, నీరు. గాలి వీచేటప్పుడు చదునైన లేదా వాలుగా ఉన్న భూమిపై వదులుగా ఉన్న మట్టి కొట్టుకుపోవడాన్ని డాష్ అంటారు. పవన క్రమక్షయం అంటారు. కాంటూర్ రేఖల వెంట దున్నడం వల్ల వాలుల నుండి నీటి ప్రవాహాన్ని తగ్గించవచ్చు. దీన్నే డాష్ అంటారు. కాంటూర్ దున్నుడు అంటారు. సోపాన వ్యవసాయం డాష్ అరికడుతుంది క్రమక్షయాన్ని. డాష్ మరియు డాష్ సోపాన వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశాయి. పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు. నల్లరేగడి నేల ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది? డాష్ 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 మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలోని పీఠభూములలో వ్యాపించి ఉన్నాయి. భారతీయ వన్యప్రాణుల చట్టం అమలులోనికి తెచ్చింది 1972. 1973లో ప్రారంభించిన డాష్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ప్రచారం చేయబడిన వన్యప్రాణుల ప్రచార కార్యక్రమాలలో ఒకటి. ప్రాజెక్ట్ టైగర్. జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మొత్తం అటవీ విస్తీర్ణంలో డాష్ అభయారణ్యాలను కలిగి ఉన్నవి. ఎక్కువ శాతం రిజర్వ్ అడవులు కలిగి ఉన్నాయి. బీహార్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లలో ఎక్కువ భాగం డాష్ కింద ఉన్నాయి. రక్షిత అడవుల క్రింద ఉన్నాయి. ఛోటానాగపూర్ ప్రాంతంలోని డాష్ డాష్లు మహువా మరియు కదంబా చెట్లను పూజిస్తారు. ముండాలు, సంతళ్ళు. మహువా అంటే బాసియా లాటిఫోలియా శాస్త్రీయనామం మరియు కదంబా ఆంథోకాఫలస్ కదంబా చెట్లను పూజిస్తారంట. ఒడిశా మరియు బీహార్లోని గిరిజనులు వివాహ సమయంలో డాష్ మరియు డాష్ చెట్లను పూజిస్తారు. చింత, మామిడి. చింత శాస్త్రీయనామం టామరిండస్ ఇండికా, మామిడి మంగిఫెరా ఇండికా. ఇటువంటి చెట్లను పూజిస్తారంట. భూ ఉపరితలం డాష్ నీటిచే ఆవరించబడి ఉంది. 4/3 నీటిచే. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్తులో జల విద్యుత్తు దాదాపు డాష్ శాతం వాటాను కలిగి ఉంది. 22% వాటాను కలిగి ఉంది. జల జీవన్ మిషన్ యొక్క లక్ష్యం ప్రతి గ్రామీణ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి రోజుకు డాష్ లీటర్ల మంచినీటిని పైపు లైన్ల ద్వారా క్రమం తప్పకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికన అందించడం. 55 లీటర్ల మంచినీటిని. 11వ శతాబ్దంలో నిర్మించిన డాష్ సరస్సు ఆ కాలంలోని అతిపెద్ద కృత్రిమ సరస్సులలో ఒకటి. భోపాల్ సరస్సు 14వ శతాబ్దంలో సిరికోట ప్రాంతానికి నీటి సరఫరా కోసం ఇల్టుట్మిష్ ఢిల్లీలోని డాష్ ప్రాంతంలో చెరువును నిర్మించాడు. హౌస్ ఖాన్ ప్రాంతంలో. డాష్ ఆనకట్టలను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా సగర్వంగా ప్రకటించారు జవహర్లాల్ నెహ్రూ. గుజరాత్లోని నర్మదా నదిపై డాష్ డ్యామ్ కట్టబడింది. సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టబడింది. భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టులలో ఇది ఒకటి. డాష్ అనగా మెత్తని ఇసుక, బంకమట్టి, ఇతర సేంద్రియ పదార్థాలతో నిక్షేపితమైన నేల. సిల్ట్ అనగా మేఘాలయలోని డాష్లో
పైకప్పు వర్షపు నీటి సేకరణ సర్వసాధారణమైన పద్ధతి. షిల్లాంగ్లో ఇంటి మొత్తం నీటి అవసరాలలో దాదాపు %, పైకప్పు నీటి సంరక్షణ ద్వారా అందుతుంది. 15-25%. భారతదేశంలో 3 రకాల పంట కాలాలు ఉన్నాయి. అవి రబీ, ఖరీఫ్, జైద్. గోధుమ, బార్లీ, బఠానీలు, శనగలు, ఆవాలు అనేవి కొన్ని ముఖ్యమైన పంటలు. రబీ పంటలు. బ్రెజిల్ తర్వాత చెరకు ఉత్పత్తిలో భారతదేశం స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఉంది. 2018లో వేరుశనగ ఉత్పత్తిలో తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. చైనా తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉంది. 2019-20లో వేరుశనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండగా రాజస్థాన్, తమిళనాడు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. భారత ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం మరియు వంటి కొన్ని ఇతర పథకాలను ప్రవేశపెట్టింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ KCC, వ్యక్తిగత బీమా పథకం PIS వంటి కొన్ని ఇతర పథకాలను ప్రవేశపెట్టింది. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన ఈ భూదాన్ మరియు గ్రామదాన్ ఉద్యమాన్ని అని కూడా అంటారు. రక్తపాత రహిత విప్లవం అని కూడా అంటారు. మొదటి విజయవంతమైన బట్టల మిల్లు లో స్థాపించబడింది. 1854లో ముంబైలో స్థాపించబడింది. మొదటి జనపనార మిల్లు కోల్కతా సమీపంలో వద్ద స్థాపించబడింది. 1855లో రిష్రా వద్ద స్థాపించబడింది. అవక్షేపణ శిలలలో అనేక ఖనిజాలు లేదా లో ఏర్పడతాయి. సంస్థారాలు బెడ్స్ లేదా పొరలలో ఏర్పడతాయి. ఫ్లోరైట్ అనే ఖనిజం నుండి క్యావిటీస్ తగ్గించడానికి ఉపయోగించే వస్తుంది. ఫ్లోరైడ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you. Please subscribe.